మీరు ఎవరి చేతనైనా అణచివేయబడుతూ ఉన్నారా? లేదా అన్యాయమైన వ్యక్తుల చేత, కఠినులు, క్రూరుల చేత బాధింపబడుతూ ఉన్నారా? దినమెల్లా అన్యాయము చేత కొట్టబడుతూ ఉన్నారా? అయితే మీ జీవితంలో మీ ఎదుట దేవుడు వారిని ఏం చేయబోతున్నాడు? నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనములో వాగ్దానము ద్వారా ఈరోజు ఒక చక్కని విశేషాన్ని దేవుడు మనకు బయలుపరచబోతూ ఉన్నాడు. అక్కడ ఏం రాయబడిందంటే, యెహోవా మోషేతో ఇట్లా నిన్ను, ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమించి తిని. ఎవరైతే మిమ్మల్ని బాగా అణచివేశారో వారి మీద మీ చెయ్యి అప్పర్ హ్యాండ్గా, పై చేయిగా ఉండబోతోంది. మీరు నమ్మండి. ఎంత శక్తిగల మంచి వాగ్దానమో. ఎవరు ఇట్లా మనకు కార్యాలు చేసే దేవుడు ఎవరున్నారు? ఆలోచించండి. ఎంత ప్రేమగల దేవుడు. అటువంటి శత్రువును బాధించే వ్యక్తులు, అణచివేసే వ్యక్తుల మీద మన చెయ్యి పైగా ఉంటుందట. దేవుడు అలా చేస్తాడట. మోషేకి ఫరో రాజుని దేవుడు రాజుగా నియమించాడు. మోషేకి ఫరో రాజుని దేవుడుగా నియమించాడు దేవుడు. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం. అసలు ఈ ఫరో ఎవరు? మోషేని, తన ప్రజలను బాగా అణచివేసి, హింసించి, ఏమాత్రం లెక్క చేయకుండా అన్యాయముగా వెట్టి చాకరీలు చేయించుకొని బాధించినటువంటి వ్యక్తి, హింసించినటువంటి వ్యక్తి, కొన్ని సంవత్సరాల వరకు బాధించిన వ్యక్తి. అయితే ఈ రాజుని, ఇంతటి మూర్ఖుడు, ఇంతటి అన్యాయస్తుడైన ఈ రాజుకి, ఈ ఫరో రాజుకి మోషేని దేవుడు దేవుడుగా పెట్టాడు. అందుకనే నిజంగా మనం గమనించినట్లయితే 12వ అధ్యాయం 32 నిర్గమకాండంలో చూస్తే ఫరో అంటాడు, ఇక నీ మాట చొప్పున నేను ఈ ప్రజలను పోనిస్తాను. అయితే నీవు నన్ను దీవించి వెళ్ళు. నీవు వెళ్ళే ముందు నన్ను దీవించి వెళ్ళు. ఎక్కడైనా ఈ భూమి మీద జరుగుతుందా? శత్రువులు, భయంకరమైనటువంటి మూర్ఖుడు, అన్యాయస్తుడు, వెట్టి చాకరీలు చేయించుకునేవాడు, హింసించే వ్యక్తి ఈ ఫరో రాజు, శత్రువు. ఇటువంటి శత్రువులు మన ఎదుటకు వచ్చి నన్ను దీవించి వెళ్ళు, నువ్వు వెళ్ళే ముందు నన్ను దీవించి వెళ్ళు. మీకు కూడా ఇదే మీ నిజ జీవితంలో ఈ కార్యం ఎదురు కాబోతోంది. దేవుడు ప్రవచనాత్మకంగా మీతో మాట్లాడుతున్నాడు. శత్రువు తానంతట తానే నీ ఎదుటకు వచ్చి, నన్ను నీ మనసులో మంచిగా ఆలోచించు, నాకంత కార్యం సఫలమవుతుంది. లేదా ఒక బ్లెస్సింగ్, నీ నోటి ద్వారా నాకు ఒక బ్లెస్సింగ్, ఒక మాటని ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. మోషే జీవితంలో మోషే ఏది మాట్లాడితే అది ఫరోకి నెరవేర్చబడింది. అందుకనే శత్రువు ఆ మాట అంటున్నాడు, వెళ్ళే ముందు నన్ను దీవించి వెళ్ళు. నీ నోటితో నాకు ఒక బ్లెస్సింగ్ ఇవ్వు, నేను, నా సంతతి వారు దీవించబడతాం. నా గురించి మంచిగా ఆలోచించు, నాకు అది జరుగుతుంది, నాకు ఏ కీడు ఉండదు అని శత్రువు ఇక్కడ మోషేని అడుగుతున్నట్లుగా వ్రాయబడింది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ వీడియో వీక్షిస్తున్న, ఈ ఉదయకాల వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ, దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, భయపడక, దేవుడు ఈ కార్యాన్ని చేయబోతున్నాడని. ఏ శత్రువు అయితే నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడో, తిరిగి అదే శత్రువు నీ ఎదుటకు వచ్చి, ఈ విధంగా నన్ను దీవించవా, నా గురించి ఒక బ్లెస్సింగ్ ఏదైనా చెప్పవా, అది నెరవేర్చబడుతుంది అని నీ దగ్గరికి వచ్చి చెప్పబోతున్నారు. ఈ పలుకు నీకు నెరవేరబోతోంది. మోషే ఏది మాట్లాడితే అది ఫరో ఎదుట నెరవేరింది. నీవు ఏది మాట్లాడబోతున్నావో పాజిటివ్గా, వాక్య సంబంధంగా, దేవుడు దానిని నెరవేర్చబోతూ ఉన్నాడు. ఈరోజు ఆ మాటని దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. మోషే చూడండి, రమ్మంటే కార్యం, రమ్మంటే వస్తుంది, పొమ్మంటే వెళ్ళిపోతుంది. పలు రకములైన అద్భుతాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. ఆ వాక్కు ద్వారానే ఆ కఠినాత్ముడు కదిలించబడతాడు. నీకు దేవుడు ఈ వాక్కుని ఇవ్వబోతున్నాడు. ఈ వాక్కు ద్వారా
నీ శత్రువును నీ ఎదుట దేవుడు కదిలింప చేయబోతూ ఉన్నాడు. ఏమని? నీవు వెళ్ళక ముందు నన్ను దీవించవా? నీ శత్రువులు అడగబోతున్నారు. నీవు వెళ్ళక ముందు నా గురించి ఒక మంచి మాట నీ మనసులో అనుకో, ఒక బ్లెస్సింగ్ నాకు ఇవ్వు, ఒక బ్లెస్సింగ్ నాకు ఇవ్వు అని నీ వద్దకు వచ్చి, నిన్ను లెక్క చేయని వారు, నువ్వంటే పడని వారు, ఒక బద్ధ శత్రువులు వారు, అటువంటి వ్యక్తులు వచ్చి నీకు సాగిలపడి మాట్లాడబోచు ఉన్నారు. ఇటువంటి సమాధానకరమైన కార్యాన్ని నీ కుటుంబంలో, నీ పరిధిలో ప్రభువు జరిగించబోతూ ఉన్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో దీవించబడునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.